హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శిల్పా కృష్ణ క్రియేషన్స్. మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజుల్లో చాలా ఫంక్షన్లకు కానీ ఏమైనా పర్చేస్ చేయడానికి వెళ్ళినప్పుడు ఇలాంటి కవర్స్ వస్తున్నాయి. ఆల్రెడీ ఫుడ్ బుక్ చేసినా కూడా ఇలాంటి కవర్సే ఇస్తున్నారు, అంటే వైట్ కలర్స్ ఇస్తున్నారు. ఇవి కొన్ని ఏమైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు చాలా డిజైన్స్తో వస్తాయి. మనకి అవి పారేయాలంటే మనసు ఒప్పదు లేడీస్కి. అందుకని నేను ఇవన్నీ కలెక్ట్ చేసి ఒక దగ్గర పెట్టుకున్నాను. వాటిని ఇప్పుడు గణపతికి తోరణాలలాగా తయారు చేసుకున్నాము. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందని ఒకసారి నాకు కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసిన దానివల్ల ఎవరెవరు ట్రై చేశారని నాకు తెలిసి నాకు హ్యాపీగా ఉంటుంది. ప్లీజ్ కామెంట్ చేయండి. చూడండి, నేను ఫస్ట్ ఈ విధంగా ఒక పేపర్ని కొంచెం గట్టిగా ఉండే పేపర్ ఉంటుంది కదా, కార్డ్బోర్డ్ లాగా ఉండేదాన్ని, ఏమన్నా ఫంక్షన్ది పెళ్లి కార్డులు అలాంటి వాటితో ఒక 2.5 ఇంచెస్ మార్క్ చేసుకొని ఒక స్టీల్ స్కేల్ తీసుకున్నాను. దాని వరకు మెజర్ చేసుకొని కట్ చేసుకున్నాను. ఇక్కడ నేను ఒక కవర్ తీసుకొని ఎడ్జెస్ అన్నీ ఫుల్గా కట్ చేసేసాను. చూడండి, ఎడ్జెస్ అన్నీ కట్ చేసినాక ఇలా ఉంటుంది కదా, బాగా ఫోల్డ్ చేసుకొని ఏం ముడతలు లేకుండా తీసుకొని ఇప్పుడు పేపర్ పెట్టిన దానివల్ల మనం ఈజీగా కట్ చేయలేము. అందుకని స్కేల్ అంతే కదా మనం పెట్టింది, అందుకని స్కేల్ తీసేసుకొని ఇలా ఫుల్ లైన్స్ కొట్టేసుకోవాలి. అన్నిటికి ఇలాగే చేసుకొని ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకొని ఇలా లైన్స్ కట్ చేసి పెట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా స్లోగా కట్ చేసుకొని పెట్టుకోండి. దీన్ని ఎలా కట్ చేయాలంటే ఇప్పుడు ఆల్రెడీ మనం పేపర్ కట్ చేసుకున్నాం కదా, దాంట్లో పెట్టి ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. కొంచెం ఎక్స్ట్రా వచ్చింది కదా, ఎక్స్ట్రా వచ్చిందని కట్ చేసేసి లోపల నుంచి 2 సైడ్స్ కట్ చేసేసుకొని ఆ పేపర్ని సైడ్కి పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి, దీని షేప్ ఎలా చేయాలంటే మీకు సైడ్స్ ఉన్నాయి కదా, కొంచెం క్రాస్గా కట్ చేసుకున్నారంటే రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. చూడండి, నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి. అప్పుడు మీకు కొంచెం రౌండ్ ఓవెల్ మొత్తం షేప్ వచ్చి ఓవెల్ షేప్ లాగా వస్తుంది అనమాట. చూడండి, ఇప్పుడు చూడండి ఆర్కే షేప్లో ఉంది, ఓవెల్ షేప్లో ఉన్నాయన్నమాట. అన్నీ అలాగే కట్ చేసుకొని సపరేట్ కలర్స్ పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ కొంచెం పెద్ద నీడిల్ తీసుకొని ఇక్కడ నైలాన్ థ్రెడ్ తీసుకుంటున్నాను నేను, కొంచెం లావుగా ఉండేది. పూలు కట్టే దారము అవన్నీ అన్నారంటే కొంచెం ఈజీగా తెగిపోతాయి ఎవరన్నా లాగినప్పుడు. ఇవైతే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఇవైతే నేను ఊరు నుంచి తెచ్చుకున్నాను. మా నాన్నోళ్ళు చేపల మేత అవి వేస్తారు కదా, ఆ సంచులకి పెద్ద వాటికి ఇలాంటి వాటితోనే వేస్తారు నైలాన్ థ్రెడ్తో. అవి నేను తెచ్చిపెట్టుకొని వాటిని యూజ్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చి మీరు బేస్మెంట్కి ఒక ఆలుగడ్డ అయినా తీసుకోండి, ధర్మాకోల్ ఇట్లాగే ఏదైనా స్పాంజ్ ఉండేది తీసుకున్నారంటే కదిలిపోకుండా ఉంటుందన్నమాట. దానికి నీడిల్ పెట్టేసి చూడండి, నేను చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని సైడ్స్ 2 ప్రెస్ చేశారంటే కొంచెం ఫ్లవర్ పెటల్ షేప్లో వస్తుంది. అలా చేసుకొని ఒక 6-7 నుంచి పెటల్స్ చేసుకొని కిందకి దారంలో తీసేసుకోవాలి. మీరు సూది నిండా తీసేసుకున్నారు అంటే మళ్ళీ షేప్ పోతుంది, మీకు కిందకి లాగేదానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకని ఇట్లాగా 4-5 టైమ్స్ చేసుకొని మొత్తము కిందకి తీసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఎక్స్ట్రా పార్ట్స్ వచ్చింది కదా మనకి, ఎక్కడ కవర్ పట్టుకునే దగ్గర అంతా అవన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం బట్టలు కుడతాం కదా, అలా తీసుకొని నీడిల్కి తీసుకోవాలి. అలాగా 4 తీసుకున్నారంటే మీకు కొంచెం ఒక కలర్కి ఇంకొక కలర్కి కొంచెం గ్యాప్ వస్తుందన్నమాట, చూసేదానికి బాగుంటుంది. మాకు అవన్నీ అవసరం లేదు అనుకుంటే మీరు ఇవి తీసేసి ఇంకొక కలర్ యాడ్ చేసుకున్నారంటే కూడా చాలా బాగుంటుంది. మీరు ఎలా ట్రై చేశారన్నది మాత్రం నాకు కామెంట్ చేయండి. చూడండి, ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక నాట్ వేసుకోవాలన్నమాట కింద నుంచి. చూడండి, అక్కడే కొంచెం వేసుకున్నా అంటే ఎక్కడికి కథలు లూజ్ అయిపోయింది, టైట్ అయిపోయింది అన్న మాటే ఉంటుంది అనమాట, ఈజీగా ఉంటుంది. సేమ్ ఇలాగే మీకు ఎన్ని కలర్స్ ఉన్నాయో అన్ని కలర్స్తో ఇలా చేసేసుకోండి. నేను చేసినటివి ఇలా వచ్చినటివి అనమాట. పైన కొంచెం డిఫరెంట్ కలర్స్ వేసాను. 2 సైడ్స్ వస్తాయి కదా కిందకి దిగినాటికి తోరణాలు, అవి ఇలా చేసుకున్నాను అనమాట. సేమ్ కలర్స్ చేసుకున్నాను. పైన ఒకటే కొంచెం డిఫరెంట్ కలర్ వేసాను అనమాట. మనం సైడ్స్ కొంచెం ఎండ్లో కొంచెం థ్రెడ్ వదిలేసాంగా, ఆ థ్రెడ్ని ఇలా నాట్స్ వేసుకోవాలి. కొంచెం అంటే మనం సీలకు తగిలిచ్చేంత కొంచెం దారం ఉండించుకోసుకొని ముడేసి వేసేసుకున్నారంటే సీలకి ఈజీగా తగిలిచ్చేసేయచ్చు. చూడండి, నేను చూపించిన విధంగా వేసుకోండి, కొంచెం నిదానంగా. అన్నింటికి ఇలాగే వేసేసుకొని ఎక్స్ట్రా థ్రెడ్ అంతా కట్ చేసేసుకోవాలి. చూడండి, అన్నింటికి నేను ఇలాగా హుక్ లాగా అన్నీ చేసి పెట్టుకున్నాను అనమాట తగిలించుకునేదానికి. చూడండి, చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవి చేసిన తర్వాత నాకు చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించింది, చాలా ఇష్టపడ్డాయి నాకంటే. మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.